Trishul News. వెల్కమ్ టు త్రిశూల్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిహెచ్సిలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కీర్తిశేషులు గోపగోని సుజాత జ్ఞాపకార్థం వారి భర్త గోపగోని లక్ష్మణ్ 10 లక్షల రూపాయలతో శ్రీ ముత్యాలమ్మ వారి దేవస్థానం ఆర్చి ప్రారంభోత్సవం. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలో సందడి వాతావరణం. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలో సందడి నెలకొంది. ముస్లిం పెద్దలు చిన్నారులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం పచ్చ జెండాలు చేతబట్టి ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. పండగలో జాతీయ జెండాను పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ మజీద్ ఈ సందర్భంగా మర్కాజ్ మిలాద్ జిల్లా కమిటీ అధ్యక్షులు సబిల్ సాబి మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ మజీద్ మాట్లాడుతూ ప్రవక్త మొహమ్మద్ బోధించిన శాంతి, సోదర భావం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. ప్రవక్త మొహమ్మద్ చూపిన ప్రేమ, శాంతి, దయ, సోదరభావం, సత్ప్రవర్తన సూత్రాలను తమ జీవితాల్లో ఆచరించాలని కోరారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ర్యాలీ సాయంత్రం 5 గంటలకు ముగించడం జరిగిందన్నారు. ఈ వేడుకల్లో భాగంగా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా మాకు సహకరించిన పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ పండుగలో ముస్లిం పెద్దలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారని తెలిపారు.
मैं सदर मिलाद कमेटी कामाड़ी डिस्ट्रिक्ट अब्दुल साबरी आज जो है हुजूर के आमद का जो है जुलूस जो है करीब 2 बजे आगाज़ होकर 5:15 को हज़रत निरंजन शाह वली हज़रत रहमतुल्लाह अलैह के पास का एंड हुआ है। और इसके लिए तमाम लोगों के लिए मैं जो है सो शुक्र अदा करता हूं कि रैली में जितने भी लोग पार्टिसिपेट करें। और स्पेशली थैंक्स टू हमारे एसएचओ साहब और डीएसपी साहब और हमारे मीडिया पार्टनर से जो भी लोग हैं, और तमाम लोगों को स्पेशली जो है हमारे हुजूर के जो है सो जो कंपेनियन है, जो रैली में जो कितने लोग पार्टिसिपेट करे हैं, उन लोगों को तमाम लोगों को शुक्र अदा करता हूँ। खुदा అస్సలాము అలైకుం। ఈరోజు మా ప్రవక్త యొక్క పుట్టినరోజు సందర్భంగా మేము ఏదైతే తలపెట్టామో బైక్ ర్యాలీ మరియు నడుచుకుంటూ ఇస్లాంపుర నుంచి వెళ్ళి కామారెడ్డిపుర వీధుల గుండా తిరిగి మళ్ళీ నిరంజన్ షావలి దర్గా దగ్గర మా ర్యాలీ అనేది ముగిసింది। దీనికి సహకరించిన మా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు అధికార యాంత్రాలు ఏవేవైతే మాకు పనులు చేసి పెట్టిందో దానికి మేము అందరం కృతజ్ఞత తెలుపుకున్నాం। మరియు ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి 10 రోజుల నుంచి రాత్రి పగలు అనకుండా కష్టపడిన మా వాలంటీర్లు మరియు మా మత పెద్దలు మరియు మా యూత్ లీడర్లు అందరు కలిసి ఈ ర్యాలీని చాలా విజయవంతం చేశారు। అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం। మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయిన ఈ ర్యాలీ 5కి ముగిసింది। కాబట్టి మాతోటి వచ్చిన మా సహోదరులు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా పెద్దలు, మా మత పెద్దలందరికీ మేము కృతజ్ఞత తెలుపుతున్నాం। మా బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీ గంపగోవర్ధన్ గారు మిలాదున్ నబీ యొక్క శుభాకాంక్షలు కామారెడ్డి మైనార్టీ సోదరులకు తెలియజేయడం జరిగింది। మరియు మా రాష్ట్ర మైనార్టీ చైర్మన్ గారు ఎంకే ముజీబుద్దీన్ గారు మిలాదున్ నబీ శుభాకాంక్షలు మైనార్టీ కామారెడ్డి ప్రజలకు తెలియజేశారు। అలాగే మా యువ నాయకులు, రాష్ట్ర యువ నాయకులు గంప శశాంక్ గారు కూడా జశ్నే ఈద్ మిలాదున్ నబీ శుభాకాంక్షలు మైనార్టీ సోదరులకు తెలియజేశారు। యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కీర్తిశేషులు గోపగోని సుజాత జ్ఞాపకార్థం వారి భర్త గోపగోని లక్ష్మణ్ 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం ఆర్చి ప్రారంభోత్సవం ఈ నెల 27 గురువారం సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని ఆర్చి దాత లక్ష్మణ్ తెలిపారు। ప్రారంభోత్సవ సందర్భంగా లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు। ప్రారంభోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు। తన తండ్రి గోపగోని బుచ్చయ్య జ్ఞాపకార్థం బంగారిగడ్డ శ్మశాన వాటికలో పట్టణంలో ఇల్లు లేని వారికి దినాల వరకు నివాసం ఉండే విధంగా 2 గదులు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు। నా భార్య సుజాత తండ్రి బుచ్చయ్య పేరిట మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని అన్నారు। మా నాన్నగారు గోపగోని విశ్వవారి గారి పేరు మీద ఒకటి అనాథాలు కిరాయికి ఉండి చనిపోయిన వాళ్లకు చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేయకుండా ఇబ్బంది అవుతున్నది। వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మా నాన్నగారి పేరు మీద ఒక 5-6 లక్షల రూపాయలతోటి శ్మశాన వాటిక దగ్గరలో ఒక 2 రూములు కట్టించాలనుకుంటున్నాను। గతంలో మా వాటిలో వచ్చేసరికి ఈ మధ్యకాలంలో ఒక 2-3 చనిపోయినారు। చనిపోతే వాళ్ళు ఇంట్లో ఉండని ఎలాగొడితే చాలా ఇబ్బంది పడ్డారు। వాళ్ళు అటువంటి ఇబ్బంది కాకుండా మన నాన్నగారి పేరు మీద రూములు వేయాలని మిలాద్ ఉన్ నబీ పండగ ఐకమత్యానికి ప్రతీక మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు తెలిపారు। మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా గాజువాక ముస్లిం మైనార్టీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ పండగ కొత్త గాజువాక నుండి పాత గాజువాక వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు। మైనార్టీ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు మాట్లాడుతూ ఈద్ మిలాద్ ఉన్ నబీ అనేది ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలు రాత్రంతా మసీదుల్లో ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారని, ఈ
సందర్భంగా పలు చోట్ల ఊరేగింపులు కూడా నిర్వహిస్తూ ఒకరికొకరు సోదర భావాన్ని చాటుకుంటున్నారని తెలియజేశారు. ప్రవక్త చూపిన శాంతి, ప్రేమ, సోదర భావం మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని, మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పే గొప్ప పవిత్రమైన పండుగ మిలాద్ ఉన్ నబీ అని అన్నారు. అనంతరం ప్రజలకు, బాటసారులకు చల్లని మజ్జిగ, శీతల పానీయాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, 66వ వార్డు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, జిల్లా అధికార ప్రతినిధి ఎస్ఎండి గౌస్ పాల్గొన్నారు. అనంతరం మైనార్టీ నాయకులు ఇర్ఫాన్, లుక్మాన్, ఇక్బాల్, నసీర్, ఫజిల్ రెహమాన్, రబ్బానీ, హఫీజ్, బడాబాబు, అబ్దుల్ మున్వీర్, బాషా, రైస్, మదీనా, బషీర్, గాజువాక ముస్లిం కమిటీలు, యూత్ కమిటీలు తదితరులు పాల్గొన్నారు. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఈరోజు యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు రూఅఫ్జా చల్లని మజ్జిగ పంచడం జరిగింది. ఈరోజు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా మా ప్రవక్త ఈ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా ఒక రోల్ మోడల్గా మేము ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అలాగే అయాజ్ బిల్లా అలీ గారు, అలాగే మా రెహమాన్ గారు, అలాగే బడబాబు గారు, అలాగే మా జహీర్ గారు, అలాగే మా ఖాన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద అఖిల్ గారు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇలాంటి సందేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క మంచి ఈరోజు చల్లని ఇది పెట్టడం వల్ల వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఈ రోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందరూ ముస్లింస్కి. మహాప్రవక్త అందించిన సందేశం, శాంతి సందేశం యావత్ ప్రపంచాన్ని అందాలని కోరుకుంటూ ఈరోజు మైనార్టీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు కూల్ డ్రింక్స్, స్వీట్స్ పంచడం జరుగుతుంది. మహాప్రవక్త ప్రపంచానికి అందించిన శాంతి సందేశాన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జనాలకి శాంతి సందేశాలను ప్రతి దేశాల వాడవాడల ఇంటింటికి కూడా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మన పాతకాలంలో మా యొక్క యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క చలివేంద్రం అంటే షర్బత్ మరియు స్వీట్ల పంపకాలని మేమందరూ ఇస్తూ మా యొక్క ప్రవక్త శాంతి సందేశాన్ని అందరికీ పెద్ద బోదిగలం గ్రామం సాబిన్ వీధి ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ పండుగ ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా సాబిన్ వీధి వారు మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా పెద్ద బోదిగలం గ్రామం నుండి ర్యాలీగా బయలుదేరి మొత్తం 7 ముస్లిం గ్రామాలకు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి గ్రామానికి తిరిగి వచ్చి ఫాతిహా అనంతరం విందు ఏర్పాటు చేశారు. సాబిన్ వీధిలోని పలువురు వక్తలు మాట్లాడుతూ ఈద్ మిలాద్ ఉన్ నబీ అనేది ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని సూచిస్తుందని, ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలు రాత్రంతా మసీదులో ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారని, ఈ సందర్భంగా పలు చోట్ల ఊరేగింపులు కూడా నిర్వహిస్తూ ఒకరికొకరు సోదర భావాన్ని చాటుకుంటున్నారని తెలియజేశారు. ప్రవక్త చూపిన శాంతి, ప్రేమ, సోదర భావం మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనే సందేశాన్ని వ్యాప్తి చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని, మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పే గొప్ప పవిత్రమైన పండుగ మిలాద్ ఉన్ నబీ అని అన్నారు. యూత్ కమిటీలు తదితరులు పాల్గొన్నారు.
नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, नारे रिसालत, जश्न ईद मिलादुन नबी, जश्न ईद मिलादुन नबी, जश्न ईद मिलादुन नबी। ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగనంపూడి పిహెచ్సిలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని ఈద్ మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకొని ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగనంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ హాజ్ కమిటీ సభ్యులు 66వ వార్డు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రతి నెల పింఛన్లు అందజేయడం, రంజాన్ మాసంలో పేదలకు తోఫా ఇవ్వడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నామని, ఆసుపత్రిలోని రోగులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో పండ్ల పంపిణీ చేపట్టామని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన పిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ గోపీకృష్ణకి, డాక్టర్ అహ్మద్ కి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ ఇబ్రహీం, మౌలానా అలీషాన్, షఫీ, సైజులు రెహమాన్, అసోసియేషన్ కమిటీ సభ్యులు, యూత్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నబీ సందర్భంగా ప్రవక్త పుట్టినరోజు కాబట్టి కిందటి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి మనం అగనంపూడి హాస్పిటల్కి వచ్చి మా తరపు నుంచి అయిన సాయం ఫ్రూట్స్ అవన్నీ పంపడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా కార్పొరేటర్ ఇమ్రాన్ గారు, నెక్స్ట్ మా గవర్నమెంట్ కాజీ అలీజాన్ గారు, అలాగే మా హాఫీజ్ ఇబ్రాహీం గారు, కరీం గారు వీళ్ళంతా రావడం జరిగింది. అల్లా తాలాతో దువా చేస్తున్నాం. అల్లా తాలా మాకు ఈ తౌఫీక్ ఇవ్వాలా, మేము బతుకున్నంతకాలం ఈ పని చేయాలి, ఇలాంటి సాయం చేయాలి పేదలకి అని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. సలాం, నమస్తే, ఆదాబ్. ఈరోజు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినానికి పురస్కరించుకొని మేమందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి నెల కూడా ఏ విధంగా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, అలాగే రంజాన్ నెలలో తోఫా ఇస్తూ ఉన్నాం, పేదలకి అండగా నిలుస్తూ ఉన్నాం. దీన్ని గాను పెద్దగా సహకరిస్తున్నటువంటి హాఫీజ్ ఇబ్రాహీం గారు, అలాగే మా మౌలానా అలీజాన్ బీబీ గారు, అలాగే ముఖ్యంగా మా సఫీ గారు, అలాగే మా ఫజలుర్ రెహమాన్ గారు, కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం అగనంపూడి పిఎస్సి సెంటర్లో ప్రతి ఒక్కరికి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ప్రవక్త జన్మదిన సందర్భంగా మేమందరం కూడా మా మదీనా వెల్ఫేర్ సొసైటీ ఏ విధంగా సహాయ సహకారాలు ఇస్తూ ఉందో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా దీనికి గొప్ప పెద్ద మనసు చేసి ఈ పిఎస్సి సూపరింటెండెంట్ అయినటువంటి గోపి కృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మరో డాక్టర్ అయినటువంటి అహ్మద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆర్గనైజింగ్ ఇంత పెద్ద ఎత్తున ఇంత బిజీగా ఉన్నటువంటి ఈరోజు అగనంపూడిలో సంత అయినప్పటికీ ఈరోజు చాలా పెద్ద క్రౌడ్ అయినప్పటికీ కూడా ఓపిక్గా ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినానికి సంబంధించి మేము సైతం అని చెప్పి అతను కూడా రావడానికి అతనికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా యూత్ అందరికి కూడా ప్రత్యేకంగా మరొకసారి సంవత్సరం కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీరు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇటువంటి కార్యక్రమాలు సమాజం హితం కోసం చేయాలని కోరుకుంటూ మీకు ఆ దేవుడు మీకు మంచి ఆశీస్సులు, మీకు శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కర్నూలులో ఘనంగా భావన డయో బెస్ట్ రైస్ షాప్ ను నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చక్కెర నియంత్రణ, మెరుగైన ఆరోగ్యం అనే లక్ష్యంతో రూపొందించిన భావన డయాబెస్ట్ రైస్ ఇప్పుడు మన కర్నూలు నగరం ఎన్ఆర్ పేట మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా 2వ లైన్ అపోలో హాస్పిటల్ వెనుక అందుబాటులోకి తీసుకొచ్చానని అన్నారు.
బియా బెస్ట్ రైస్ కోసము ముఖ్య అతిథిగా రావడం జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ ఈ రైస్ గురించి నేను వచ్చే ముందర గౌడు గారిని వచ్చి నాకు సంప్రదించినారు, సార్ ఈ విధంగా రైస్ వాడితే బాగుంటుందని. రైస్ ఏందబ్బా మామూలు రైసే కదా, మళ్ళీ ఇది స్పెషల్ రైస్ అంటే, లేదు సార్ ఈ రైస్ చూడండి నాకు ఒక ప్యాకెట్ పంపించినారు. ఆ వాడిన తర్వాత యాక్చువల్గా నేను రిలీజ్ అయినాను. ఎందుకంటే మనం రైస్ వాడితే మన మామూలు రైస్ మనం తిన్న రైస్ వాడినప్పుడు మన కడుపులో కొద్దిగా ఉబ్బరంగా నైట్ డాక్టర్స్ రైస్ అవాయిడ్ చేయమంటారు. కానీ ఈ రైస్ తింటే మనం ఒక గోధుమలు సీసైడ్ ఏమంటారు మనం పర్టికులర్గా ఏం తింటామో ఆ విధంగా తిన్నప్పుడు మనకి ఏ విధంగా రిలాక్స్నెస్ ఉంటుందో ఆ విధంగా రిలాక్స్నెస్ ఈ రైస్లో కనిపించింది. స్పెషల్లీ వచ్చేసి ఇప్పుడు డయాలసిస్ మన ఇండియాలో చాలా అతివేగంగా ముందుకెళ్ళిపోతుంది. ఈ డయాలసిస్ వల్ల ఏమవుతుందంటే చాలా మంది పీపుల్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఇంకోటి ఏముందంటే మన జెనెటిక్లోనే మనం రైస్ తినకుండా మనము ఎంతన్నా మటన్ తినండి, చికెన్ తినండి, నాన్ వెజ్ తినండి, తర్వాత వచ్చేసి రోటీ తినండి, డాక్టర్ చెప్పిన డైట్ అన్న తిన్న తర్వాత ఒక ముద్ద అన్నం తినకుంటే మనం నిద్రపోలే సైంటిఫిక్గా మన బాడీ ఆల్రెడీ ఆ విధంగా వెళ్ళిపోయింది. కానీ సుధీర్ గారు ఈ రోజు మన కర్నూలుకి బ్రాంచ్ని ఇవ్వడము నిజంగా చెప్తున్నాను మన కర్నూలు పీపుల్స్ అందరూ అదృష్టవంతులు. ఎందుకంటే డయాలసిస్తో బాధపడుతున్న వారు పక్కన పెడితే ఇప్పుడు చాలా మంది జిమ్కి వెళ్ళే పీపుల్స్ కూడా ఉన్నారు. రైస్ తినకుండా వాళ్ళు వర్కౌట్ చేయాలని చాలా కష్టపడుతుంటారు. కానీ ఈ రైస్ తింటే సైంటిఫిక్గా వెయిట్ లాస్ కూడా అవుతారని నేను ఒక ఆర్టికల్లో చూసినాను. రైస్ విలువకి జస్ట్ ఈ విధంగా తేలేదు. ఈ సైంటిఫిక్గా వాళ్ళు సైంటిస్టులు టెస్ట్ చేసిన తర్వాత 7 years వాళ్ళు బ్రాంచ్ ఇప్పుడు మాట్లాడడం జరిగింది అన్నట్టు. నేను 7 yearsలో 224 బ్రాంచ్లు అనేది నాట్ ఇంపాసిబుల్. అది అంత ఈజీ కాదు. ఆ రైస్లో అంత వర్త్ లేకుంటే ఎంత శరవేగంగా ఇప్పుడు మన ఇండియాలోనే కాదు అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా వీళ్ళు మెటీరియల్ సప్లై చేస్తున్నారంట. ఇది మనం నిజంగా హర్షించదగిన విషయం ఇది. కాబట్టి రైస్ మీరు కూడా చెప్పే విధం కాదు. దీంట్లో మీరు ఒకేసారి 20 kgs 25 kgs కాదు, ఒక్కొక్క కేజీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు ట్రైల్ చేయండి. ఇప్పుడు మీరు చెప్తే మేము చెప్తే వినాల్సిన అవసరం లేదు. 1 kg తీసుకుపోయి మీరు ట్రై చేస్తే తినాలన్నా వద్ద పక్క వాళ్ళకి చెప్పాలనేది మీకే ఐడియా వస్తుంది. ఇది మన సైంటిఫిక్గా మన హెల్త్కు చాలా బ్రహ్మాండం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మన కర్నూలుకు సార్ తరఫున వీళ్ళు త్రివేణి ట్రేడర్స్ అని మన సంజయ్ కూడా మా ఫ్రెండ్ అవుతారు, మా ఊరి పక్కన నైబర్ అయినా, చాలా మంచి డిసిషన్తో సార్ గారిని కలవడము తీసుకోవడం జరిగింది. సార్ నిజంగా చెప్తున్నాను ఈ రోజు 224 అంకె 500కి వెళ్ళిపోతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకా చాలా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైస్ని చెప్పడం కాదు, వాడండి, వాడిన తర్వాత రిజల్ట్ మేము చెప్పము, మీరే చెప్పండి, చెప్పిన తర్వాతనే ముందుకెళ్తాము. ఓకే, ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైస్ తినడం వల్ల షుగర్ లెవెల్ ఎక్కువ పెరిగిపోతాయనే ఉద్దేశంతో రైస్ అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు రైస్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఈ డయా రైస్ అనేది 7 శాస్త్రవేత్తలు 7 సంవత్సరాలు కష్టపడి మనకు తీసుకురావడం జరిగింది. ఈ రైస్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేటివి నార్మల్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు ప్యాకెట్ 5 kgs 10 kgs 26 kgs అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ కర్నూలులో మెయిన్ ఈ బ్రాంచ్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి కుటుంబంలో షుగర్తోని ప్రతి కుటుంబంలో ఒకరు బాధపడుతున్నారు. అందులో నేను కూడా ఒకరిని. మా అమ్మకు కూడా షుగర్ ఉంది. యాక్చువల్గా దీనికన్నా ముందు ఒక 3 months మా అమ్మకు తీసుకురావడం జరిగింది. మంచి రిజల్ట్ రావడం వల్ల ఇక్కడ కర్నూలుకి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కర్నూలులో ప్రతి కుటుంబంలో ఇదైతే ఉన్నారు. ఇంకొకటి విజయవాడ నుంచి తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంకోటి ఖర్చులు, దానివల్ల మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది చూసి మేము కూడా దీని మీద ఒక నమ్మకం ఏర్పడింది. అందుకోసము కర్నూలు ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగిందండి. నా పేరు సంజయ్ గౌడ్ అండి. భావన డయా బెస్ట్ రైస్ ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాదాపు 7 సంవత్సరాలు కొన్ని ఫారెన్ బ్రీడ్స్ని మన ఇండియన్ బ్రీడ్స్ని తీసుకొని క్రాస్ బ్రీడ్ చేసి పుట్టించిన విత్తనమే భావన డయా బెస్ట్ రైస్. ఇది దాదాపు 7 సంవత్సరాల రీసెర్చ్ పూర్తి చేసుకొని 72 కోట్ల రూపాయల ఖర్చుతో ఇది షుగర్ పేషెంట్స్ ఎవరైనా కానీ ఫుడ్ తినడానికి లేకుండా ఉంది. డాక్టర్స్ రైస్ మానేయమంటారు. సౌత్ ఇండియన్లో రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని తీసుకున్న సైంటిస్టులు వాళ్ళ రీసెర్చ్ చేసి చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్తో తీసుకురావడం జరిగింది. మా ఫాదర్ 2019లో 560 అబోవ్ డయాబెటిక్ వచ్చి
15 minutesలో ఆయన ప్రాణం పోవటం జరిగింది. దాన్ని నేను ఒక ఆర్టికల్ చదివాను, రైస్ తింటే షుగర్ లెవెల్ తగ్గుతుంది మీకు తెలుసా అనే ఒక ఆర్టికల్ చదివి దాన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దాదాపు 7 రాష్ట్రాలకి 26 దేశాలకి ఇది ఎగుమతి అవుతుంది. ఇంకొక ప్రధానంగా షుగర్ పేషెంట్స్ పడుతున్న బాధ ఏంటంటే రైస్ తిన్నప్పుడు షుగర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ ఉంటాయి. అది పెరిగిన తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ వేస్తారు. రొటీన్గా ఇదే జరుగుతుంది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇట్లా ట్యాబ్లెట్లకి వాటికి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ కిడ్నీస్ కానీ లేదంటే వాళ్ళ కాళ్ళు కానీ తీయటం, ఇట్లాగా మనం గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూస్తే పేషెంట్స్ చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది ఏదైతే ఉందో ఈ రైస్ తిన్న తర్వాత షుగర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పెరగదు. పెరగకపోవడం వల్ల ICMR ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ కానీ లేదంటే ఇండియన్ రైస్ ఇన్స్టిట్యూట్ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ లేదు అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ అమెరికాలో కూడా దీని గురించి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఏమని రాశారు, దీని మీద ఇచ్చిన నివేదిక ఏంటి అంటే ఇది తింటే షుగర్ లెవెల్ పెరగదు, పెరగకపోతే ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని చెప్పనని దీని మీద సర్టిఫికేషన్స్ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ రైస్ అందించే క్రమంలో భాగంగా ఈరోజు కర్నూలులో 224 అవుట్లెట్ సంజయ్ గౌడ్ గారికి ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని గమనించి ఇది యూజ్ చేసుకోవాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన పత్రికా విలేకరులకు కానీ లేదంటే సార్ కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. 1 kg, 5 kg, 10 kg, 26 kg. నెక్స్ట్ మంత్ ఇడ్లీ రవ్వ, దోశకి సంబంధించిన బ్యాటర్ పౌడర్ కానీ ఇంకా ఉప్మా రవ్వ ఈ 3 రిలీజ్ చేస్తున్నాము. అది కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. 120 రూపీస్ పర్ కేజీ అవుతుంది సార్. అంటే ఇది మన స్టేట్లో లేదు, ఇతర స్టేట్స్ నుంచి రావటం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది. అందుకని నేను చెప్పానని ప్రైజెస్ కొద్దిగా నార్మల్ రైస్తో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఇది అంతా సూపర్ స్టాక్ ఇచ్చి సార్ ఈ డిస్ట్రిక్ట్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ కింద సబ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది జరుగుతుంది సార్. నియోజకవర్గానికి ఒకటి అట్లాగా ఇస్తున్నాం అనమాట. మండలాల వారీగా వీళ్ళ కింద ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ స్టాకిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మండలాల్లో గ్రామాల్లో కూడా వాళ్ళు తీసుకెళ్తారు. నా పేరు సుధీర్ అండి, భావన రైస్ కంపెనీ చైర్మన్. సీకేపాడు ఛానల్ మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మందలపు ప్రసాదరావుకు ఘన నివాళి. దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి పార్థసారథి, మాజీ ఎంపీ మాగంటి బాబు తదితర ప్రముఖులు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు సీకేపాడు ఛానల్ మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మందలపు ప్రసాదరావు దశదిన కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ ఎంపీ మాగంటి బాబు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ, ఏలూరు జిల్లా టీడీపీ సెక్రటరీ జగ్గవరపు ముత్తారెడ్డి, నూజివీడు మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు, 4 మండలాల పార్టీ అధ్యక్షులు తదితరులు హాజరై మందలపు ప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రసాదరావు తనయుడు మందలపు జగదీష్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదరావుకు ఘన నివాళులు అర్పించారు. బాబు గారు
ఓకే డైరెక్ట్ అయిపోతావా ఓకే సార్ సార్ పూछते ఓకే సార్ ఓకే సార్ పేషెంట్ గారు ఏం చేస్తున్నారు? బాగున్నారమ్మా? ఏం గైతులు కట్టలేదు మొత్తం ఇంకెక్కట్లేదు. సర్వే అయిందా? ఈ ఊరేనా? సర్వే చేపించి వేరే నెంబర్లో ఉంటే దాన్ని ఎడగొట్టి సర్వే రిపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేసి ఆన్లైన్ బాగా ఫెన్సింగ్ అన్ని రేట్లు బాగా పెరిగినాయి. అంటే ఇప్పుడు వస్తాను ఫెన్సింగ్ అంతా ఇక్కడ యాసకాల పశువులు ఏ చెట్టు ఏమైనా ఉందా కానీ పాము కొంచెవా అది మరి అది అడ్డపడుతుంది కొంచెవా గారు మేము ఈయన బీసీ నాయకులందరినీ పిలిపిస్తా మీరు పిలిపిండి దాన్ని
जल्दी अरंग जल्दी